హాయ్ గైస్, దిస్ ఇస్ 9 స్టార్ కాస్మెటిక్స్ ప్రొఫెషనల్ మెగా స్టోర్. మీ ముందుకైతే మళ్ళీ మెస్సీ బ్రైడ్ తీసుకొచ్చేసాను. ఏంటి బ్రో మళ్ళీ వీడియోస్ చేస్తున్నాను అనుకుంటున్నారేమో. అలా అని ఏం లేదు, చాలా మంది అయితే అడగడం జరిగింది, నేను కూడా చెప్పడం కూడా జరిగింది ఆ వీడియోలో. దీనికి ఏదైతే బిఫోర్ వీడియో పోస్ట్ చేశానో ఇది ఎలా పెట్టాలి ఏంటి అనేది నేను పెట్టి చూపిస్తాను అని చెప్పాను కదా, అందుకని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇది ఎలా పెట్టాలి ఏంటి అనేది చెప్తాను. దానికన్నా ముందు నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, నా వీడియోస్ షేర్ చేస్తున్న వాళ్ళు, నన్ను ఫాలో అవుతున్న వాళ్ళని చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇంత బాగా సపోర్ట్ చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను కూడా 53K ఫ్యామిలీని సంపాదించుకుంటానని నేను కూడా అనుకోలేదు. ఇప్పుడు మనం ప్రజెంట్ రీచింగ్లో అయితే 53K ఉన్నాం, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడు ఇది ఎలా పెట్టాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను, క్లారిటీగా చూడండి, కొంచెం క్లోజ్కి రా మీద. ఇది ఏదైతే మనం ఇలా పార్టీషన్ ఎక్స్టెన్షన్స్ ఎలా అయితే పెట్టుకుంటామో అలాగే ఇయర్ టు ఇయర్ పార్టీషన్ తీసుకోవాలి. పార్టీషన్లో యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా అయితే ఎక్స్టెన్షన్ పెట్టుకుంటామో అలానే ఎక్స్టెన్షన్ లాగా పెట్టేసుకోవాలి. పార్టీషన్ తీసేసుకున్నాను ముందే, మీరైతే సేమ్ నేను తీసుకున్నట్టే తీసుకోండి పార్టీషన్. సరే బ్రో, ఈ హెయిర్ అంతా ఏం చేస్తావు, అసలు ఇదేం చేస్తావు అనుకుంటున్నారేమో, అదే చూపిస్తున్నాను చూడండి. జస్ట్ ఇప్పుడు మనం పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి కింద నుంచి ఇలా మనకి హెయిర్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఏదైతే పైన హెయిర్ మన ఫ్రంట్ హెయిర్ స్టైల్ నీట్గా ప్యాక్ చేసుకొని ఇలా బ్యాండ్ ఒకటి వేసేసుకొని నీట్గా ఇలా ఈ కిందకి లాక్కోవాలి. నేను లాక్కుంటున్నట్టు చూసారు కదా, ఇలా ఓకే, కిందకి వచ్చేసింది కదా. ఓకే బ్రో, ఇది ఫినిషింగ్ బాగాలేదు కదా అంటే నేను ఏం పిన్స్ కానీ ఏం పెట్టలేదు, బట్ మీరైతే అది పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, బ్యాండ్ అనేది నేను ఎందుకు పెట్టాను అంటే మనకి హెయిర్ అనేది చిక్కులు అవి పడకుండా డైరెక్ట్గా కిందకి రావడానికి నేను బ్యాండ్ అనేది పెట్టాను. ఈ బ్యాండ్ అనేది మీరు కట్ చేసేసేయాలి. ఓకే, ఇలా బ్యాండ్ కట్ చేసేసి నీట్గా టైట్గా లాగేసుకొని హెయిర్ అంతా కూడా ఇదిలో పట్టుకోము పైకి. ఇది అది ఏదైతే మెస్సీ బ్రైడ్ ఉందో అది పైకి పట్టుకొని ఇప్పుడు ఇది 3 లేయర్స్ 3 పాయల జడ అల్లేయాలి. ఇలా అల్లేసిన తర్వాత ఇది అండ్ ఇది ఇక్కడ ఏదైతే బ్యాండ్ ఉందో ఆ బ్యాండ్కి ఇంకొక బ్యాండ్ వేసేయాలి. యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా అయితే వేసుకుంటున్నానో అలా బ్యాండ్ వేసేసుకోవాలి. ఉన్న హెయిర్కి మనం రెడీమేడ్ మెస్సీ బ్రైడ్ ఏదైతే పెట్టామో అలా వేసేసుకుంటే సరిపోతుంది. ఒకసారి నించోండి. ఓకే, చూసారు కదా. ఇంకా మీరు ఇలా లేపు చూసినా కూడా ఆ జడ అనేది కింద ఉంటుంది కాబట్టి ఇలా సరిపోతుంది అనమాట. యాజ్ ఇట్ ఈజ్ ఇలా పెట్టేసుకుంటే మీకు ఎక్కడ తెలీదు. ఇంకా ఇక్కడ హెయిర్ యాక్సెసరీస్, పర్ల్స్ అది మీరు డెకరేట్ చేసుకోవాల్సి ఉంటుంది.